హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ అండి. ఈ సెక్షన్లో మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ వచ్చేసి రీజనింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఏంటి అంటే బ్లడ్ రిలేషన్స్ అమ్మ. ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా 1 to 5 మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. 1 to 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఓకేనా? ఈ టాపిక్ ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు మనకి రిలేషన్షిప్స్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఈ రిలేషన్షిప్స్ గురించి తెలియాలంటే మనం ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి అన్ని రిలేషన్షిప్స్ గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనకి తెలిసి ఉండాలి. రైట్. మనం తెలుసుకునే ముందు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ థింగ్ ఏమనుకోవాలంటే, మీ యొక్క ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది మీకు ముందుగా తెలిసి ఉండాలి. 2 types. మనమే ఇక్కడ సన్ను లేదా డాటర్ అనుకుంటే, మనకు ఒక ఫాదర్ ఉంటారు, ఒక మదర్ ఉంటారు. ఒకళ్ళే ఫాదర్ ఉంటారు, ఒకళ్ళే మదర్ ఉంటారమ్మా. ఓకే, రైట్. ఫాదర్ని మేల్ కాబట్టి ప్లస్ సింబల్తో, మదర్ ఫీమేల్ కాబట్టి మైనస్ సింబల్తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫాదర్ సైడ్ 2 రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకటి బ్రదరు, ఇంకొకళ్ళు సిస్టర్. బ్రదర్ మేల్ కాబట్టి ప్లస్, సిస్టర్ ఫీమేల్ కాబట్టి మైనస్. ఓకేనా? సేమ్ మదర్ సైడ్ కూడా ఒక బ్రదరు, మదర్కి అండ్ ఒక సిస్టర్ ఉంటారు. బ్రదర్ని ప్లస్, సిస్టర్ని మైనస్. ఎందుకు? బ్రదర్ మేలు, సిస్టర్ ఫీమేల్ కాబట్టి. ఇక్కడ వరకు అర్థమైనాయా? ఫాదర్ సైడ్ రిలేషన్షిప్ అన్నిటినీ కూడా పెటర్నల్ అంటాం. మదర్ సైడ్ అన్ని రిలేషన్షిప్స్ని కూడా మెటర్నల్ అంటాం. ఓకేనా? వేరాజ్ మీ ఫాదర్కి మదరు, ఫాదరు ఇద్దరు ఉంటారు కదమ్మా. గ్రాండ్ మదర్ మీకేమవుతారు? గ్రాండ్ మదరు, గ్రాండ్ ఫాదర్ అవుతారు. వేరాజ్ నానమ్మ, తర్వాత తాతయ్య అంటారు. వేరాజ్ మదర్ సైడ్ కూడా ఒక ఫాదరు, ఒక మదరు ఉంటారు. ఓకేనా? వీళ్ళని ఏమంటారు? తాతయ్య అండ్ అమ్మమ్మ అంటాం. ఓకేనా? ఈ రిలేషన్షిప్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. వేరాజ్ ఇక్కడ మీకు సన్ ఆర్ డాటర్ అన్నది మీరు అనుకోండి. ఓకేనా? మీకు మీ ఫాదర్ యొక్క బ్రదర్ ఏమవుతారమ్మా? పెదనాన్న లేదా చిన్నాన్న, లేదంటే బాబాయ్ అంటాం కదా. మీ ఫాదర్ యొక్క సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ మీకేమవుతారు? మేనత్త అవుతారు. వేరాజ్ మీ మదర్ సైడ్కి వస్తే, మీ మదర్ యొక్క బ్రదర్ మీకు మేనమామ అవుతారు. వేరాజ్ మీ మదర్ యొక్క సిస్టర్ మీకేమవుతారమ్మా? చిన్నమ్మ లేదా పెద్దమ్మ అవుతారు. ఓకేనా? ఇక్కడ వరకు రిలేషన్షిప్స్ గురించి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలిసిందా? మదర్ సైడ్ అయితే మెటర్నల్ అంటాం, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ అంటాం. వేరాజ్ కపుల్స్ని మనము ఈ సింబల్తో రాసుకుంటామమ్మా. కపుల్స్ని మనం ఈ సింబల్తో రాసుకుంటాం. ఓకేనా? ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి తెలిసినాయి కాబట్టి నెక్స్ట్ థింగ్ మనం వచ్చేసి రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్లో ఎన్ని మోడల్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి? ఓకే, రైట్. చిన్న నోటిఫికేషన్ వచ్చింది, ఏం లేదు.
బ్లడ్ రిలేషన్షిప్లో ఎన్ని మోడల్స్ గురించి ఉంటాయి అన్నది డిస్కస్ చేస్తున్నాం కదా. బ్లడ్ రిలేషన్షిప్లో మీకు 4 మోడల్స్ ఉంటాయమ్మా. మోడల్ నెంబర్ 1 వచ్చేసి డైరెక్ట్ రిలేషన్షిప్స్. క్వశ్చన్స్లోనే డైరెక్ట్గా రిలేషన్షిప్ బిట్వీన్ 2 మెంబర్స్ అని చెప్పేసి అడిగేస్తాడు. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్స్. ఒక ఫ్యామిలీ గురించి ఫుల్ మ్యాటర్ ఇచ్చేస్తాడు. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అడుగుతాడు. ఓకేనా, ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీకు డైరెక్ట్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్స్. థర్డ్ పార్టీ రిలేషన్స్ అడుగుతాడు. ఒక దీంట్లో సమస్య ఎలా అడుగుతాడు అంటే, ఒక ఫోటోని చూపిస్తూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకేమవుతారు, లేదా వేరేగా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అవన్నీ మనం ఇన్ డీటెయిల్గా ఆ మోడల్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ మోడల్ P ప్లస్ క్యూ అండ్ P మైనస్ క్యూ, P ఇంటూ క్యూ, P డివైడెడ్ బై క్యూ, ఇలా @ అని చెప్పేసి లేదా డాలర్ సింబల్ అలా అడగొచ్చు మా క్వశ్చన్స్. ఇది ట్రెండింగ్ మోడల్. పైన మ్యాటర్ అంతా ఇచ్చేస్తాడు. ఓకేనా, అవి ట్రిక్స్ ఉంటాయి. ట్రిక్స్ మనం కనుక యూజ్ చేస్తే అసలు పెన్ కూడా పెట్టకుండా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక ఈక్వేషన్ టైప్లో ఇస్తాడు. ఆ ఈక్వేషన్లో ఏం అడిగాడో చూసుకుని, ఓకేనా, ఆ చివరి వ్యక్తికి ఏమవుతాడో చూసుకుని, ఆ చివరి వ్యక్తి నుంచి అడిగాడా, ప్రాస్పెక్టివ్లో మొదటి వ్యక్తి నుంచి అడిగాడా కనుక్కుంటాం. ఓకేనా, లెట్ us స్టార్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. A and B are బ్రదర్స్ అమ్మా. ఇద్దరు బ్రదర్స్ కాబట్టి, ఇద్దరు మేలే కాబట్టి మనం ప్లస్ సింబల్ యూజ్ చేసాం. సేమ్ జనరేషన్ కాబట్టి హారిజంటల్ లైన్ యూజ్ చేయండి. ఒకవేళ ప్రీవియస్ జనరేషన్, ఓకేనా, మీ ఫాదర్ ఆర్ మదర్ జనరేషన్ అయితేనేమో వెర్టికల్ లైన్ యూజ్ చేయండి. మీ యొక్క జనరేషనే అయితేనేమో హారిజంటల్. ఓకేనా, సేమ్ జనరేషన్ అయితే హారిజంటల్, ప్రీవియస్ జనరేషన్ అయితే వెర్టికల్ లైన్. ఓకేనా, కపుల్స్ అయితేనేమో చెప్పాను కదా, ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. A and B are example 1. A and B are brothers. ఓకేనా, B's daughter is some Z. B's daughter is some Z. A's father is some X. A's father is some X. Then what is the relationship between Z and X? Z and X. రిలేషన్షిప్ బిట్వీన్ Z అండ్ X ఏమవుతుందమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ కాబట్టి ఇక్కడ ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రాండ్ సన్ ఆర్ డాటర్, గ్రాండ్ సన్ ఆర్ డాటర్ అవుతారు. హియర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అవుతారు. ఇక్కడ మేల్ కాబట్టి గ్రాండ్ ఫాదర్, ఇక్కడ ఫీమేల్ కాబట్టి గ్రాండ్ డాటర్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు
జెడ్ ఏకి ఏమగును అంటాడు. జెడ్ ఏకి ఏమగును అంటాడు. ఇక్కడ ఫిమేల్ ఉన్నారు కాబట్టి గ్రాండ్ డాటర్ అవుతారు అని చెప్పేసి మీరు ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ ఏకి జెడ్ ఏమగును అన్నప్పుడు గ్రాండ్ డాటర్ అని చెప్పామా? జెడ్కి ఏమగును అన్నప్పుడు ఇక్కడ మేల్ కాబట్టి గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి మీరు ఆప్షన్ టిక్ చేయాలి. ఏం లేదు, రివర్సు 2 రకాలుగా అడగొచ్చు. ఏ రకంగా అడిగినా కానీ మీరు ఆప్షన్ చూస్ చేసుకుని పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 అమ్మా. A and B are brothers. C and D are sisters. C's son is B. C's son is B కదా. C's son is B. Then what is the relationship between B and D? B and D ఏం లేదమ్మా, మీరున్నారు, మీ యొక్క సిస్టర్కి నీ కొడుక్కి రిలేషన్షిప్ సంబంధం ఏంటి అని అడిగాడు. ఏమవుతుంది? మీ సిస్టర్ మీకు సిస్టర్ అవుతుంది. అవునా? దెన్ మీ కొడుక్కి మీ సిస్టర్ ఏమవుతుంది? చిన్నమ్మ లేదా పెద్దమ్మ అవుతుంది. అంతే కదా? వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటంటే ఆంట్ అండ్ సన్. ఆంట్ అండ్ సన్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. బీకి డీకి మధ్య రిలేషన్షిప్ ఆంట్ అండ్ సన్. అదే ఇక్కడ ఫిమేల్ ఇస్తే ఆంట్ అండ్ డాటర్ అవుతారు. నెక్స్ట్ ఒకవేళ బీకి డి ఏమవుతారు అని చెప్పేసి దాంట్లో ఆప్షన్స్లో ఆంట్ అని ఇవ్వకుండా మెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్, ఓకేనా, తర్వాత వచ్చేసి అంకుల్, తర్వాత వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ప్రిసైజ్డ్గా అడిగాడు కాబట్టి క్వశ్చన్స్లో మెటర్నల్ అంటే మీ మదర్ యొక్క సిస్టర్ కాబట్టి మీ మదర్ ఒక్క నిమిషం అమ్మా, కాల్స్ తెగొస్తున్నాయి. ఒక్క నిమిషం, క్లాస్లో ఉన్నాను అని చెప్పి కట్ చేస్తాను. ఓకేనా? రైట్. అప్పుడు మీకేమవుతారమ్మా? మీ మదర్ యొక్క సిస్టర్ ఏమవుతారు? మీకు చిన్నమ్మ లేదా పెద్దమ్మ అవుతారు. ఓకేనా? అంతే కదా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు మనం ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఒక సమ్ సాల్వ్ చేసేసి చూద్దాం ఎన్ని సమ్స్ సాల్వ్ చేయగలిగితే ఈ సెక్షన్లో అన్ని సమ్స్ సాల్వ్ చేసేద్దాం. ఓకే, రైట్. ఓకేనా? ఏం లేదమ్మా, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే మొత్తం డ్రాస్టిక్గా మీకున్నటువంటి టైం మొత్తం డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. మీరు సాల్వ్ చేయగలిగితే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే మీరు ఆ ఒక్క సమ్ని అర్థం చేసుకుని ప్రాసెస్ చేసుకునే టైం అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకేనా? లెట్స్ సీ ఈ క్వశ్చన్ చూద్దామా. X is the mother of Y.
ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై యొక్క మదర్ అంటమ్మా. రైట్, ఎక్స్ అనే ఆమె ఫిమేల్ మదర్ అన్నాడు కాబట్టి మైనస్ వాడాను, అదే మైనస్ వాడాను. జెడ్ ఈజ్ ద సన్ ఆఫ్ వై యొక్క సన్ జెడ్ అంట. ఓకేనా, మీకు కనిపిస్తుందా? ఓకేనా, రైట్. ఒక నిమిషం ఇదంతా క్లియర్ చేస్తాం, మళ్ళీ ఇదంతా ఒకటే అనుకుంటారు మీరు. ఓకేనా, రైట్. కనిపిస్తుందా? ఓకే, రైట్. పి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. పి అనే ఆమె యొక్క డాటర్ ఎక్స్ అంట. ఇప్పుడు వైకి ఎక్స్ మదరు అన్నాడు, అదే ఆమె పీకి కూడా మదరే అంటున్నాడు, అంతేనా? పి అనే ఆమె డాటర్ అంటే ఎవరికి? ఎక్స్కి. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జెడ్ అండ్ పి? మీరే ఉన్నారమ్మా, మీకు ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్కి మీ కొడుకు ఏమవుతాడు అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏముంటుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ 2 కేసులు వస్తాయి. ఎందుకంటే ఏమీ ఇవ్వలేదు, ఆ వై అనే యొక్క రిలేషన్ స్టేటస్ ఫిమేలా మేలా అనేది ఇవ్వలేదు. ఓకేనా, ఇవ్వలేదు కాబట్టి 2 కేసులు వస్తాయి. ఒకవేళ వై మెయిల్ అయితే ఏమొస్తుందమ్మా? వై గనక మెయిల్ అయితే మీ యొక్క సిస్టర్ మీ యొక్క సన్కి ఏమవుతుంది? ఇక్కడ ఏం లేదమ్మా, మేనత్తే కదా, అప్పుడు ఆంటే. అప్పుడు మీ సన్ మీ సిస్టర్కి ఏమవుతాడు? నెఫ్యూ. ఒకవేళ వై ఫిమేల్ గనక అయితే అప్పుడు వై పి ఏమవుతారు? అక్క చెల్లెళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే చిన్నమ్మ లేదా పెద్దమ్మ అవుతారు మీ యొక్క సన్కి. అప్పుడు మీ యొక్క చెల్లికి మీ కొడుకు కూడా కొడుకే అవుతాడు, అవునా? అప్పుడు ఆంటే అండ్ సన్ రిలేషన్షిప్ ఉంటుంది. ఆంట్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉందా? లేదు కాబట్టి ఆంట్ అండ్ నెఫ్యూ ఉందా? ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. అర్థమవుతున్నాయమ్మా? అసలు చెప్పే అర్థమవుతున్నాయా? చదివారా? ఈ క్వశ్చన్ చదివారా? ఏమన్నాడమ్మా? ఒకసారి చూడండమ్మా. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. పి అనే వ్యక్తి క్యూకి ఆర్కి బ్రదర్ అంట. ఓకేనా, నెక్స్ట్ లైన్లో ఏమన్నాడు? ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఎస్ అనే ఆమె ఆర్కి మదర్ అంట. ఆర్కి మదర్ అయినప్పుడు వీళ్ళిద్దరికి కూడా మదరేగా. టీ ఈజ్ పీస్ ఫాదర్. పి యొక్క ఫాదర్ ఎవరంటమ్మా? టీ అంట. టీ ఫాదర్ అయితే వీళ్ళిద్దరికి కూడా ఫాదరేగా. ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. డెఫినెట్గా ట్రూ అయ్యే ఛాన్స్ వేటికి లేదు. టీ ఈజ్ క్యూస్ ఫాదర్. అవునా? పీకి ఫాదర్ అయితే వీళ్ళిద్దరు ఎవరు?
అన్నదమ్ములో అక్క చెల్లెల్లోనే కదా ముగ్గురు, అవునా? అప్పుడు టీ కూడా ఫాదర్ అవుతారు. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఓకేనా? ఎస్ ఈజ్ పీస్ మదర్. ఎస్ ఈజ్ పీస్ మదర్. ఎస్ ఆర్కి మదర్ అయితే మిగిలిన ఇద్దరికి కూడా మదరే కదా. ఎస్ ఈజ్ పీస్ మదర్ అన్నాడు, ఇది కూడా ట్రూయే. పీ ఈజ్ ఎస్ సన్. పీ ఈజ్ ఎస్ యొక్క సన్ను, అంతేనా? టీకి సన్ అయితే వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలమ్మా. ఎస్ కూడా సన్నే కదా, రైట్? ఇది కూడా ట్రూ. క్యూ ఈజ్ టీస్ సన్. క్యూ ఈజ్ టీస్ సన్. ఇక్కడ జెండర్ ఇవ్వలేదమ్మా అసలు ఈ క్వశ్చన్లో, కాబట్టి ఈ స్టేట్మెంట్ అన్నది కరెక్ట్గా మనం ట్రూ అని చెప్పలేము, అలాగని ఫాల్స్ అని కూడా చెప్పలేము. ఎందుకని? ఒకవేళ మేల్ అయ్యి ఉండొచ్చుగా. మెయిల్ అయి కూడా ఉండొచ్చు కదా, నీకు తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి దిస్ ఈజ్ స్టేట్మెంట్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. మీ ఆప్షన్ ఏమవుతుందమ్మా? రైట్. ఆప్షన్ డి పెడితే మీ ఆన్సర్ అన్నది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఆప్షన్ డి అనేది వాడు అడిగింది అదే. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ డన్. డెఫినెట్లీ ట్రూ అన్నాడు. ఏదైతే ఖచ్చితంగా ట్రూ అని చెప్పలేమో ఆ ఆప్షన్ టిక్ చేయండి అన్నాడు. ఏదమ్మా? క్యూ ఈజ్ టీ సన్. ఎందుకు చెప్పలేకపోతున్నాం? క్యూ జెండర్ అనేది మనకి తెలియదు కాబట్టి. ఒకవేళ క్యూస్ జెండర్ కనుక మేల్ అయి ఉంటే కంపల్సరీగా అది కూడా ట్రూ అయ్యేది. ఇప్పుడు ఏ జెండర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చదవండమ్మా. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి కామా సి. బి అండ్ సి యొక్క సన్ ఏ. వీళ్ళలో మెయిల్ ఎవరో ఫిమేల్ ఎవరో చెప్పలేదు, కానీ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి కామా సి. బికి సికి సన్ అన్నాడు. బీస్ సిస్టర్ హ్యాజ్ ఏ సన్ డి అండ్ డాటర్ ఈ. బికి ఒక సిస్టర్ ఉన్నారంటమ్మా, వాళ్ళ యొక్క సన్ డి అండ్ డాటర్ ఈ. సన్ డి అన్నాడు. ఎఫ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. ఎఫ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్. ఎఫ్ అనేవాడు మెటర్నల్ అంకుల్ అవుతాడు ఎవరికి? డికి. ఓకేనా? హౌ మెనీ నెఫ్యూస్ డస్ ఎఫ్ హ్యావ్? హౌ మెనీ నెఫ్యూస్ డస్ ఎఫ్ హ్యావ్? ఎంతమంది ఉన్నారమ్మా? ఓకే, సమ్ ఎక్స్ క్యాండిడేట్ ఉన్నారు. బి యొక్క సిస్టర్ ఎక్స్ క్యాండిడేట్ ఉన్నారు. ఆ ఎక్స్ బి సిస్టర్ హ్యాజ్ ఏ సన్ డి అండ్ డాటర్ ఈ అండ్ ఎఫ్ మెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. మెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. సిస్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మైనసే కదా, మెటర్నల్ అంకుల్ అన్నాడు. మెటర్నల్ అంకుల్ అంటే వీడు ఎఫ్ అనేవాడు ఈ ఎక్స్కి బ్రదర్ అయి ఉంటాడు, అంతే కదా, బ్రదర్ అయి ఉంటాడు.
వీడికి కూడా బ్రదరే. ఇప్పుడు దీంట్లో ఒకటి క్లారిటీగా ఇవ్వలేదు. బి అనే వ్యక్తి ఇక్కడ ఫిమేల్ అని అనుకుందాం. అప్పుడు మీకు ఇద్దరు నెఫ్యూలు వస్తారు. ఇక్కడ ఇద్దరు నెఫ్యూలు వస్తారు. ఆప్షన్ సి. వేరేజ్ బి అనే వ్యక్తి బ్రదర్ అనుకోవడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందమ్మా. ఎందుకు లేదు సార్? ఉంది. ఎందుకంటే అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి. అప్పుడు ఎంతమంది వస్తారమ్మా? 1. ఆప్షన్ బి. ఓకేనా? రెండో ఛాన్స్ ఏంటి? బి అనే ఆమె లేడీ అయితేనేమో ఒకళ్ళే నెఫ్యూ. బి అనే వ్యక్తి మేల్ అయితేనేమో ఒకళ్ళే నెఫ్యూ. బి అనే వ్యక్తి ఫిమేల్ అయితేనేమో ఇద్దరు నెఫ్యూలు. అది అన్కన్సిస్టెన్సీ, అంటే డెఫినెట్గా చెప్పలేము కదా. ఓకేనా? డెఫినెట్గా చెప్పగలిగే నెఫ్యూస్ ఎంతమంది? ఆప్షన్ బి, ఓన్లీ 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఇది చదవండి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఓకేనా? అండ్ డి ఈజ్ మ్యారీడ్ టు పి. పి ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ. వై హ్యాజ్ ఓన్లీ 1 son and only 1 daughter. U is the daughter of T. Q is the son of D. How P related to T? ఓకేనా? ఇదే సెకండ్ మోడల్ అన్నాను కదా. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ ఇచ్చేసి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఏమవుతాడు అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? ఇది సెకండ్ మోడల్. ఈ సెకండ్ మోడల్ని మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? దీని మీద కొంచెం థియరీ చెప్పుకొని దీన్ని సాల్వ్ చేసేద్దాం సమ్స్ని. ఈ మోడల్లో సమ్స్ని మీరేం చేస్తారంటే ఒకసారి ట్రై చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఫర్ టుడే. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ విత్ సెకండ్ మోడల్ ఆన్ బ్లడ్ రిలేషన్స్. దీన్ని మాత్రం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు, లేదా టెలిగ్రామ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.